శ్రీమాత్రే నమః. అదే పనిగా కన్ను అదురుతూ ఉంటే కుడి కన్ను ఆడవాళ్ళకి అదిరింది అంటే అమ్మో ఏం జరుగుతుందో అని చెప్పి భయపడతారు. అదే మగవాళ్ళకి ఎడం కన్ను అదిరింది అనుకోండి, అమ్మో ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళు భయపడతారు. ఈ కన్ను అదరటంపై మన భారతదేశం మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఇలాంటి విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇలాంటి వాటిని నమ్ముతారు. చైనాలో అయితే మగవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే మంచిది, ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది అని చెప్పి చెప్తారు. అమెరికా ఇలాంటి ఎన్నో దేశాల్లో కూడా ఈ కన్ను అదరటం మీద వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అమెరికాలో అయితే ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు బంధువులు ఇంటికి వస్తారని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అదే కుడి కన్ను అదిరిందనుకోండి ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని చెప్పి వాళ్ళు నమ్ముతారు. చైనా వాళ్ళు కూడా ఏం నమ్ముతారు అంటే ఎడం కన్ను అయితే గొప్ప వ్యక్తి ఇంటికి వస్తారని, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని చెప్పి ఇలా ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాము, అమ్మో కన్ను అదిరింది కాబట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి ముందే అన్నీ ఊహించేసుకుని భయపడిపోతాం. అసలు కన్ను ఎందుకు అదురుతుంది అంటే కంటి రెప్పలలోని కండరాలు అసంకల్పితంగా సంకోచించినప్పుడు కన్ను కొట్టుకుంటుంది. ఇది ఎక్కువగా పై రెప్పలోనే ఏర్పడుతుంది. కొంతమందికి కింద పై రెప్పల్లో కూడా కలుగుతుంది. అంటే దీన్ని 3 రకాలుగా చెప్తారు: మయోకిమియా, బ్లెఫరోస్పస్, హెమిఫేషియల్ స్పస్. ఇలా 3 రకాలుగా చెప్తారనమాట. మయోకిమియా అంటే సాధారణంగా ఇది ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతుంది. ఇది మన జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. కండరాల ఆకస్మిక సంకోచం వల్ల ఇలా ఏర్పడుతుంది. దిగువ కనురెప్పల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ కొంచెం సేపే ఉంటుందన్నమాట. దీన్ని మన జీవన శైలి మార్చుకున్నాము అని అనుకోండి, దీని నుంచి మనం బయటపడచ్చు. అలాగే హెమిఫేషియల్ స్పస్మ్, అలాగే బ్లెఫరోస్పస్మ్, ఈ 2 కూడా జన్యు సంబంధిత సమస్య వల్ల ఏర్పడతాయి. ఇది శరీరంలో అంతర్గత సమస్యలను సూచిస్తుంది. తరచుగా కన్ను అదిరితే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. ఇలా కన్ను అదిరిద్ది అని అనుకోండి, ముందు భయపడకుండా కాసేపు కూర్చుని ఆ తర్వాత కళ్ళు మూసుకుని అప్పుడు మనం ఏదైనా పని చేయటానికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి చాలామందికి అధిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మనం కన్ను అదురుతోంది అని అనుకోండి, వెంటనే ఏం చేయాలి అంటే మనకి ఏదో ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడిని దూరం చేసుకోవటానికి ప్రయత్నించాలి తప్ప కన్ను అదిరితే ఏదైనా దోషమా, కన్ను అదిరితే ఏదైనా భయమా అని చెప్పి మనం ఎప్పుడూ అటువైపు ఆలోచించకూడదు. అలాగే ఎక్కువసేపు టీవీ, మొబైలు లేదా ల్యాప్టాప్లను చూసినా కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి మధ్య మధ్యలో కంటికి విశ్రాంతి ఇస్తూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. చాలామందిలో నిద్ర లేకపోవటం వల్ల కూడా కళ్ళు అదురుతూ ఉంటాయి. మనిషికి కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం అని చెప్పి చెప్తారు. కాబట్టి నిద్రని దూరం చేసుకుని కళ్ళపై ఒత్తిడిని పెంచినట్లయితే ఇలా కళ్ళు అదురుతూ ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమంది కాఫీ, చాక్లెట్లు ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కెఫెన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉంటే ఎక్కువగా ఇలాంటి కళ్ళు అదరటము అవి రావు. ఒక్కొక్కసారి కళ్ళు పొడిబారిపోతాయి. అలా పొడిబారిపోయినప్పుడు కన్నంతా దురద పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా కళ్ళు అదురుతూ ఉంటాయి. మద్యం తాగే వాళ్ళలో కూడా కన్ను అదిరే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒత్తిడి లేకుండా బాగా నిద్రపోతూ కెఫీన్కి, మద్యానికి దూరంగా ఉండటం వల్ల కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కానీ ఎన్ని రోజులైనా సరే కన్ను అలా అదురుతోంది అంటే నిర్లక్ష్యం చేయకుండా మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, కన్ను అదిరిన వెంటనే కాసేపు కూర్చోమని చెప్పి ఆ కంటి మీద ఇలా రాయమంటారు. కళ్ళు కూడా ఎప్పుడైనా అలసిపోయినట్లుగా అనిపించినప్పుడు మనం 2 చేతులు కంటి మీద పెట్టుకున్నాము అని అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. అందుకే కన్ను అదిరినప్పుడు ఇలా కంటి మీద రాసి కాస్త ముద్దు పెట్టుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని కొట్టి పారేయకూడదు. అలా అని చెప్పి భయపడిపోతూ ఇంకేం జరిగిపోతుందో అని ఆలోచించకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా కన్ను ఎందుకు అదురుతుంది అని. ఇవన్నింటినీ మనం ఫాలో అయ్యాము అని అనుకోండి, ఎటువంటి భయము లేకుండా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.